89వ కీర్తన 20, 21, 22 వచనాలను చదువుదాం. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతని బాధపరుచును. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. ఒక వ్యక్తి అభిషేకించబడాలి అంటే దేవుడు ఆ వ్యక్తిని కోరుకోవాలి. దేవుడు ఆ వ్యక్తిని కోరుకున్న తర్వాతే ఆ వ్యక్తిని అభిషేకించబడినటువంటి ఆ వ్యక్తిని దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చేవాడిగా, దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చేవాడుగా, దేవుని యొక్క ప్రణాళికలు అమలు చేసేవాడుగా దేవుడే ఆ వ్యక్తిని మలుచుకుంటాడు. ఇక్కడ మనం చూసినప్పుడు నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. శుద్ధ తైలముతో నేను అతనిని అభిషేకించి ఉన్నాను. దేవుడు అభిషేకించాడు అనుకోండి, అది ఎన్నటెన్నటికి కూడా అభిషేకమే. మనుష్యులు అభిషేకించినట్లు కాదు. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. అంటే ఏంటి? అతని జీవితంలో అతని పక్షాన నేను అనేక కార్యాలు చేస్తాను. ఇక్కడ మనం చూస్తే నా బాహుబలం అతనికి బలపరచుదును. హల్లెలూయా. నా బాహుబలము అతని బలపరచును. అంటే దేవుడిచ్చేటటువంటి బలము చేత ఈ అభిషేకం ఎవరైతే నొందుకుంటారో వాళ్ళు బలము కలిగి ఉంటారని దేవుని వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. ఏ శత్రువు కూడా అతని ఎదుట నిలవలేడు. యెహోషువతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను. నీ ఎదుట ఏ మనుష్యుడును నిలువలేడు. చూసారా? దేవుడు తోడై ఉంటేనండి ఆ మనిషి ఎదుట ఎవరు కూడా నిలవలేరు. కాబట్టి యెహోషువని మనం చూసినప్పుడు దాదాపు 31 రాజ్యాలను జయించి 31 రాజ్యాలకు సంబంధించినటువంటి రాజులందరినీ కూడా యెహోషువ ఓడించాడు. దేవుడు తోడై ఉంటే దేవుని బలాన్ని ఆ వ్యక్తికి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. ఏ శత్రువు కూడా అతని మీద, చూడండి, దావీదు జీవితంలో దావీదు మీద జయం నొందిన వాడు ఎవరూ లేరిక. దావీదు చనిపోయేంత వరకు దావీదును ఓడించినటువంటి వ్యక్తి లేకుండా పోయాడు. ఇంకా మనం చూస్తే అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. అతని పగవారిని అతని మీద పగపట్టు వారిని నేను మొత్తెదను. ఎవరైతే ఈ దేవుడు అభిషేకించుకున్న వారి మీద పగబడతారో ఆ పగబట్టిన వారిని దేవుడు మొత్తేవాడుగా ఉన్నాడు. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు ఇక్కడ దేవుడు సెలవిచ్చాడు, సమూయేలు నువ్వు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి యెషయి ఉన్నాడు, అతని కుమారులో నేను ఒక కుమారుని నేను కోరుకున్నాను. నీవు వెళ్ళి ఆ కుమారులలో నేను నీకు చూపించినటువంటి వ్యక్తిని, నేను మాట్లాడి చెప్పినటువంటి వ్యక్తిని నీవు అభిషేకించని దేవుడు మాట్లాడినప్పుడు సమూయేలు బెత్లెహేముకు వచ్చాడు. బెత్లెహేముకు వచ్చినప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అయ్యా నువ్వు సమాధానంగా వస్తూ ఉన్నావా అని అడిగితే, నేను సమాధానంగానే వచ్చాను,
మీరందరూ కలిసి నాతో కూడా బలి అర్పించడానికి బెత్లెహేములో ఒక ఉన్నత స్థలం ఉంది, ఆ స్థలానికి మీరు రండి అని సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ పిలుపు దావీదు కుమారులందరికీ వెళ్ళింది. మరి ఇక్కడ మనం చూసినప్పుడు దావీదు కుమారుల్లో మొదటివాడు వచ్చాడు. సమూయేలు లేచి నిలబడి యెహోవా కోరుకున్నవాడు ఇతడే అనుకున్నాడు. అతడు దగ్గరికి వచ్చిన తర్వాత అంటే సమూయేలు, ఇదిగో ఈ పెద్దవాడిని మొదటివాడిని నేను కోరుకోలేదు అన్నాడు. అలా రెండో వాడు వచ్చినప్పుడు కూడా నేను అతనిని కోరుకోలేదు అన్నాడు. మూడవ వాడు వచ్చినప్పుడు కూడా నేను కోరుకోలేదు అన్నాడు. నాలుగవ వాడు, ఐదవ వాడు, ఆరవ వాడు వచ్చినప్పుడు కూడా కోరుకోలేదు అన్నాడు. ఏడవ వాడు వచ్చినప్పుడు కూడా నేను కోరుకోలేదు అన్నాడు. కాబట్టి ఇప్పుడు సమూయేలు యెష్షయి కుమారులందరూ కూడా ముందుకు వచ్చారు. సమూయేలు ఈ కుమారులందరిని కూడా చూశాడు. అయిపోయారు అక్కడికి. మరి సమూయేలు చూసిన కుమారులందరూ అయిపోయారు. ఇంకా అభిషేకించడానికి వెనకమాల ఎవరు కనపడతలేదు. అభిషేకం అయితే అలాగే నిల్చుంది. దేవుడైతే నేను వీణ్ణి కోరుకోలేదు, వీణ్ణి కోరుకోలేదు, వీణ్ణి కోరుకోలేదు అని 7గురికి చెప్పాడు. అప్పుడు సమూయేలు ఆ యెష్షయి కుమారులందరినీ చూసి, యెష్షయి, ఈ కుమారులందరూ నీ కుమారులే కదా, ఇంకా ఎవరైనా కుమారులు ఉన్నారని చెప్పేసి అడిగాడు. సమూయేలు ఈ కుమారులందరూ చూసి యెష్షయిని కూడా అడిగాడు, వీరు కాకుండా నీకు ఇంకెవరైనా ఉన్నారంటే, అయ్యా ఇంకొకడు ఉన్నాడు, వాడు వీరందరికంటే చిన్నవాడు, బాలుడు, అయితే వాడు మందని కాస్తా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా రాజుతో కూడా ఉన్నవారు, వీళ్ళందరూ కూడా యుద్ధాభ్యాసం నేర్చుకున్నవారు. కాబట్టి వీరిలో ఎవరినైనా కోరుకుంటాడు దేవుడు అనుకున్నాను గాని మరి ఆ చిన్నవాడిని కోరుకుంటాడని నాకు తెలియదు. వాడైతే గొర్రెలు కాస్తా ఉన్నాడు, చిన్న మంద ఉంది అని చెప్పాడు. అప్పుడు అంటాడు సమూయేలు, త్వరగా అతనిని పిలిపించండి. ఎవరిని? గొర్రెలు కాసేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి దావీదుని పిలిపించండి. అతడు వచ్చేంత వరకు నేను ఇక్కడ వేచి ఉంటానన్నాడు. కాబట్టి ఆ మందను కాసేటటువంటి దావీదు దగ్గరికి కొంతమంది పనివాళ్ళను పంపించారు. వాళ్ళు వెళ్ళారు. త్వరగా మరి దావీదును తీసుకొచ్చారు. ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేపించి దావీదును కూడా బలి అర్పించే ప్రదేశానికి తీసుకొచ్చారు. దావీదు నడుచుకుంటా లోపలికి వస్తా ఉంటే వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సమూయేలు లే, నేను కోరుకొనిన వాడు ఇతడే, అతనిని అభిషేకించు, పరిశుద్ధ తైలముతో నీవు అతనిని అభిషేకించని దేవుడు మాట్లాడు. దేవుణ్ణి అందరూ కోరుకున్నా, దేవుణ్ణి అందరూ ఆరాధించిన, దేవుని మార్గంలో అందరూ నడిచిన దేవుడు అందరినీ కోరుకోడు. దేవుడు అందరినీ కోరుకోడు. ఎందుకంటే ఎవరైతే ఆయన ఆలోచనలను నెరవేరుస్తారో, ఎవరైతే దేవుని ఉద్దేశాలను నెరవేర్చగలుగుతారో, ఎవరైతే దేవుని ప్రణాళికను మరి అమలు చేయగలుగుతారో వారినే దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. ఎవరిని పెడితే వాళ్ళని కోరుకుంటే వాళ్ళు దేవుని ప్రణాళికని, దేవుని ఉద్దేశాలను, దేవుని తలంపులను, దేవుని ఆలోచనలను మధ్యలో వదిలిపోతారు. కాబట్టి దేవుడు ఎవరిని పెడితే వారిని కోరుకోడు. దేవుడు ఎవరినన్నా కోరుకున్నాడు అంటే ఆ వ్యక్తి నమ్మకమైన వాడైతేనే అతనిని కోరుకుంటాడు. ఈ సువార్తను అప్పగించడానికి మేము యోగ్యులమని ఎంచి దేవుడు ఈ సువార్త మాకు అప్పగించాను అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే చాలా మంది దేవుని సేవకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ సువార్త మాకు అప్పగించబడిందంటే ఈ సువార్తను మేము నెరవేర్చగలుగుతామని దేవుడు మమ్మల్ని పిలిచి మేము యోగ్యులమని ఎంచి, ఎవరో మనుషులు కాదు ఎంచుకున్నది, దేవుడే ఎంచుకున్నాడంట. వీడైతే నా మాట వింటాడు, వీడైతే నా సువార్త ప్రకటిస్తాడు, వీడైతే నా పక్షాన కార్యాలు చేస్తాడు, నేను చెప్పినట్టు వింటాడు అని దేవుడు ఆ సువార్త పరిచర్యని అప్పగిస్తాడంట. అలాగే ఇప్పుడు దేవుని యుద్ధాలు ఉన్నాయి, యెహోవా యుద్ధాలు ఉన్నాయి. సౌలును తీసుకుంటే సౌలు ప్రజల కోసం సౌలును తీసుకుంటే సౌలు మధ్యలోనే ఆయన తప్పుకున్నాడు, మనుషుల పక్షానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు దావీదును కోరుకున్నాడు. ఎక్కడున్నాడు అంటే కుటుంబంలోనే చివరి వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారంటే చూడండి, ఆఖరి వాడు ఇప్పుడు
ఈ కుటుంబానికి మొదటివాడైపోయాడు. దావీదు చిన్నవాడు, ఆ కుటుంబంలో ఆఖరివాడు, కడసారి వాడు ఈ కుటుంబానికి ఏమైపోయాడు? మొదటివాడుగా మారిపోయాడు. హల్లెలూయా. దేవుడు కోరుకున్నప్పుడండి ఆయన పెంటకుప్పల మీద నుంచి దీనులను లేవనెత్తి అధికారులతో కూర్చుండబెడతాడంట. దేవుని దృష్టిలో మనం పడాలి. వీడైతే నేను చెప్పినట్టు వింటాడు, ఇదిగో ఈ నా కుమార్తె అయితే నా మాట వింటది అని ఎవరి మీద అయితే దేవునికి నమ్మకం ఉంటుందో దేవుడు వారిని కోరుకుంటాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఆ సహోదరులందరి ఎదుట కూడా అభిషేకం ఎవరికి దొరికింది అంటే చిన్నవాడైనటువంటి దావీదుకు దొరికింది. ఎవరికి దొరికింది? చిన్నవాడు దావీదు. అందరికంటే తనకంటే ముందు 7 ఉన్నారు. వారందరూ కూడా యుద్ధాభ్యాసం చేసిన వాళ్లే. అందరూ కూడా దండులో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, అందులో 3-4. కాబట్టి దేవుడు ఎవరిని కోరుకున్నాడు? ఎటువంటి విద్యాభ్యాసం లేనటువంటి దావీదుని దేవుడు కోరుకున్నాడు, దావీదుని అభిషేకించాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏం జరిగిందంటే, ఈ 18వ వచనాన్ని చదివితే 13వ వచనాన్ని చదివితే సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఏంటంట? ఎప్పుడైతే దేవుని అభిషేకము దావీదు మీదకి వచ్చిందో, తైలపు కొమ్ముతో తైలాన్ని ఎప్పుడైతే దావీదు మీద పరిశుద్ధ తైలాన్ని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా పోపించాడో, ఎప్పుడైతే అభిషేకం దావీదు మీద పోయబడిందో, దేవుని ఆత్మ కూడా దావీదు మీదకి బలముగా దిగి వచ్చెను. హల్లెలూయా. బలముగా దిగి వచ్చెను. ఈ బలముగా దిగి వచ్చినటువంటి అభిషేకం ఏం చేసింది? తాను గొర్రెలు కాస్తానే ఉన్నాడు. గొర్రెల మందలోకి సింహం వచ్చినప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినందున సింహాన్ని చీల్చివేశాడు. దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినందున ఎలుగుబంటిని చీల్చివేశాడు. దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చినందున సౌలు ఇశ్రాయేలు సైన్యం అంతా అలాగే ఉంది. కానీ దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే దావీదు మీదకి వచ్చింది. సౌలు మీద దేవుని ఆత్మ లేదు. ఇశ్రాయేలు సైన్యంలో కూడా దేవుని ఆత్మ ఎవరి మీద పనిచేయాల. ఎవరి మీద పనిచేసిందంటే దావీదు మీద దేవుని ఆత్మ పనిచేసింది. దావీదు మీద దేవుని ఆత్మ పనిచేయటాన్ని బట్టి ఇప్పుడు దావీదు మీదకి దిగి వచ్చినటువంటి యెహోవా ఆత్మ ఏం చేసింది? ఏటిలో నుంచి 5 నున్నటి రాళ్లు ఏరాడు దావీదు. ఇప్పుడు దావీదు మీద దేవుని ఆత్మ ఉంది. ఏముంది? దావీదైతే గురి చూసి కొట్టలేడు, కానీ దావీదు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మే ఏం చేసింది? గుర్రం కొడితే గొలియాతుకి ఒడిశలలో నుంచి వెళ్ళినటువంటి రాయి నుదుటిన చొచ్చుకుపోయి మెదడులోకి వెళ్ళిపోయిందంట. ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని ఆత్మ మన మీద ఉంటే దేవుని బలం మనకు తోడై ఉంటుందంట. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు మనకు తోడై ఉంటే దేవుడు మన పక్షాన మన విరోధులను కూల్చేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. చూడండి, ఏ శత్రువును అతని మీద జయమునందుడు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని నేను మొత్తేదను. చూసారా? దావీదు మీద గొలియాతు అప్పటికప్పుడే పగబట్టాడు. ఏమన్నాడు? నేను నిన్ను నరికి చంపి నా దేవతలకి ఆకాశ పక్షులకి నిన్ను నేను కానుకగా ముక్కలుగా వేస్తానన్నాడు. వెంటనే ఆ మాటలో దావీదు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మకి తెలిసిపోయింది. వెంటనే దేవుని ఆత్మ ఒడిశలతో కొడితే ఏమైపోయాడు? విరోధి కూలిపోయాడు. అందుకని దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 21-22 వచనాలు చదువుకుందాం. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు
నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. హల్లెలూయా. దేవుడు అభిషేకించుకున్న వారిని ముట్టుకోవటానికి దేవుడు ఇష్టపడడు. అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు అబ్రహాము విషయంలో కూడా చాలా మంది రాజులు అబ్రహాముని చాలా ఇబ్బంది పెట్టాలనుకున్నారు. కానీ దేవుడే జోక్యం చేసుకుని ఆ రాజులను గద్దించి అబ్రహాముని దేవుని పక్షాన నిలవబెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు తోడైతే మనము గొప్ప కార్యాలు చూస్తాం. దేవుడు మనతో ఉంటే మనము గొప్ప కార్యాలని అనుభవిస్తాం. అభిషేకించిన వారి పక్షాన దేవుడు ఉంటాడు. దేవుడు నిలబడి ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. హల్లెలూయా. ఆ కాలంలోనైతే కొన్ని మాటలు వినపడి దేవుని దాసుల పక్షాన దేవుని ఆత్మ వారి మీద ఉండి దేవుడు వారిని అభిషేకించుకున్నాడు గనక గొప్ప కార్యాలు చేశాడు వారి పక్షాన నుండి. యెహోవా యుద్ధములు ఆయన అభిషేకించినటువంటి వారితో జరిగించాడు. ఇక్కడ ఇంకో మాట కనపడతా ఉంది. ఎందుకు అభిషేకం వస్తుందంటే మనిషి మీదకి దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఎవరికి సువార్త? దీనులకే సువార్త. చాలా మంది రకరకాలుగా ఉంటారు మనుషులు. వారికి కాదు సువార్త. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఎవడు దేవుని ఎదుట తనను తాను తగ్గించుకొని జీవించడానికి ఇష్టపడతాడో అతనికే సువార్త. సువార్త అందరికీ కాదు. బీదలకు సువార్త ప్రకటించుటకు యేసు ప్రభువుని దేవుడి లోకానికి పంపించెను. ఎవరికి? బీదలకు అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరసాలలో ఉన్న వారిని విడుదలకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. చూడండి, ఇలా రాసుకుంటూ వచ్చాడు. నలిగిపోయిన వారికి, చెదిరిపోయిన వారికి, దీనులైన వారికి, బీదలైన వారికి, ఈ లోకంలో అనేక రకాలుగా అణిచివేయబడిన వారికి సువార్త ప్రకటించడానికి దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వచ్చింది అనమాట. కాబట్టి చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయంలోకి వస్తే, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికిను. దానిని ఆయన చదివెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరి మీదకి వచ్చింది? యెషయా గ్రంథంలో మనం చదివినటువంటి 61వ అధ్యాయం 1వ వచనం ఎవరి మీదకి వచ్చిందంటే, ఆ దేవుని ఆత్మ, ఆ ప్రభు ఆత్మ యేసు ప్రభు వారి మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ఎవరికి సువార్త? గుడ్డి వారికి సువార్త, కుంటి వారికి సువార్త. ఎవరికి సువార్త? బీదలకు సువార్త. ఎవరికి సువార్త?
వ్యాధిగ్రస్తులకు సువార్త. ఎవరికి సువార్త? దెయ్యముల చేత పీడింపబడుతున్న వారికి సువార్త. ఎవరికి సువార్త? దీనులకు సువార్త. చూడండి, దేవుడు ఎవరిని కోరుకున్నాడంటే ఇలాంటి వారిని కోరుకున్నాడు. మనమైతే ఇలాంటి వారిని కోరుకుంటామా? మనల్ని నలగొట్టే వాళ్ళే కావాలి మనకి. ఎవరు కావాలి మనకి? మనల్ని హింసించే వాళ్ళే కావాలి మనకి. మనల్ని బాధ పెట్టే వాళ్ళే కావాలి మనకి. మనల్ని టార్చర్ పెట్టే వాళ్ళే కావాలి మనకి. మీరు విందు చేయనప్పుడు ధనవంతులను పిలవద్దు అన్నాడు యేసు ప్రభు వారు. అర్థమవుతుందా? ఈ సువార్త అన్ని చోట్ల వినపడతా ఉంటది. చాలా మంది దైవ సేవకులు బోధిస్తూ ఉంటారు. విందు చేసేటప్పుడు నీ ఎదురుగా కనపడినటువంటి మరి బీదలను ఎవరైనా గేకేస్తున్నారు వీళ్ళంటే ఎవరు గేకేరు? వీళ్ళు ఎవరిని గేకేసుకుంటారు? మంచి మంచి వాళ్ళని గేకేసుకుంటారు. ఆయన అన్నాడు, నువ్వు పెట్టావు కదా, ఇంకో రోజు వాళ్ళు నిన్ను పిలిచి నీకు కూడా పెడతారు, సరిపోద్ది, నీకేంటి లాభం అన్నాడు యేసయ్య. నీకు తిరిగి ఎవరైతే సహాయం చేయలేరో, నిన్ను పిలిచి ఎవరైతే నీకు భోజనం పెట్టలేరో వాళ్ళని పిలిచి మీరు ఏం చేయాలి? కాబట్టి ప్రియులారా, బీదలకు సువార్త ప్రకటించుటకు యేసు ప్రభు వారిని దేవుడు అభిషేకించుకున్నాడని దేవుని లేఖనాలు మనకి కనపడతా ఉన్నాయి. ఇంకో మాట చూస్తే మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట కనపడుతుంది. 14:8. నా శక్తి కొలది భూస్థాపన నిమిత్తము, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. చూసారా? ఇప్పుడు ఆయన చనిపోవడానికి కూడా అభిషేకం కావాలి. ఏం కావాలి? ఆయన చనిపోవడానికి కూడా ఏం కావాలంట? అభిషేకం కావాలి. ఎలా ఈ అభిషేకం దొరుకుతుంది మనకి? దేవుని ఆత్మే మన మీద ఉండాలి. దేవుని ఆత్మే మన మీద అభిషేకంగా నిలవాలి. కాబట్టి ప్రియులారా, మత్తయి సువార్త 3వ అధ్యాయంలోకి వస్తే, ఇక మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధ ఆత్మలో అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే నీకు పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మం జరగాలి. దేంట్లో జరగాలి? చాలా మంది నీళ్లలో మునిగేసాము, ప్రభు రక్త మాంసాలు ఇస్తున్నారు, ఏం పర్వాలేదు, మేము ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు. యేసు ప్రభు వారు వాక్యం చెప్పడానికి అభిషేకించబడ్డారు. యేసు ప్రభు వారు మరణించడానికి కూడా అభిషేకించబడ్డారు. మనం కూడా దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, దేవుణ్ణి అంగీకరించడం ద్వారా, నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా అభిషేకించబడ్డాం. మరి ఇప్పుడు మనం పరలోకంకి వెళ్ళాలంటే మనకి ఏ అభిషేకం కావాలని దేవుని వాక్యం చెప్తుంది? పరిశుద్ధాత్మతో మనము అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మతో ఎవరైతే అభిషేకించబడతారో వారందరూ కూడా నూతన సృష్టిగా మారిపోతారు. దేవుని వాక్యం చెప్తుంది. అన్ని అలవాట్లు మన దగ్గర పెట్టుకొని పరలోకం 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 అని ఆరాటం కేకలేయటమే తప్ప పరలోకం దొరకదు. అన్ని అలవాట్లు ఉన్నాయి, ఏమి పోలా. యేసు ప్రభుని తెలుసుకున్నాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, వస్తున్నాం, యేసు ప్రభు మాటలు వింటున్నాం, కానీ మన దగ్గర నుంచి ఏ అలవాట్లు పోలా. ఏ అలవాట్లు పోలేదు, ఏ అలవాటును కూడా నువ్వు జయించలేదు. దేనిని నువ్వు జయించకుండా, పరిశుద్ధాత్మ నీలో నివసించకుండా, నీ దేహము పరిశుద్ధ దేహముగా మార్చబడకుండా ఎట్లు దేవుని రాజ్యము నీకు సొంతమాయను? చూడండి, నీవు మార్చబడాలి, నీ తలంపులు మార్చబడాలి, నీ ఆలోచనలు మార్చబడాలి. ఈ లోకంలో నువ్వు తెలిసి తెలియక నువ్వు అంటించుకున్నటువంటి అలవాట్లన్నీ కూడా నీ దగ్గర నుంచి అవి తొలగిపోవాలి. చాలా మంది వాటన్నిటిని ఉంచుకొని ప్రార్థన చేసుకుంటూ ఇంకా మేము పరలోకం వెళ్తామని ఆశపడతా ఉన్నారు. ప్రియులారా, పరలోకానికి వెళ్ళవలసినటువంటి యేసు ప్రభు వారే, మరణానికి వెళ్ళవలసినటువంటి యేసు ప్రభు వారే ఇక్కడ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అని రాయబడింది. ఆవిడ మరియ చేత ఆయన అభిషేకించబడ్డాడు. ఇదిగో ఎల్లప్పుడూ మీరు నాతో కూడా ఉండలేరు, నేను కూడా మీతో ఎల్లప్పుడూ ఉండలేను. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు. మీరు ఎప్పుడైనా వారికి సహాయం చేసుకోవచ్చు,
నేనైతే ఎల్లప్పుడూ మీతో ఉండను. ఎందుకు ఆవిడ మీద మీరు ఆ విధంగా మాట్లాడుతా ఉన్నారు? ఆమె ఏం చేసిందో మీకు తెలుసా? నా మరణమును గూర్చి నా దేహమును ముందుగా ఆవిడ అభిషేకించనని యేసు ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు. హల్లెలూయా. దావీదు అభిషేకించబడ్డాడు, యేసు ప్రభు వారు అభిషేకించబడ్డారు. కాబట్టి మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. చూడండి 21, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఏంటంట? దేవుని సేవకుణ్ణి డైరెక్ట్ గా దేవుడే అభిషేకించుకొని సువార్త ప్రకటించడానికి పంపిస్తాడు. కాబట్టి ప్రియులారా, యోహాను గారు కూడా ఏం చెప్తాడంటే, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అది అన్నటికీ అబద్ధము కాదు అని చెప్తారు. ఆయన కూడా దేవుడు మనుషులను పిలుచుకుంటున్నాడు, దేవుడు మనుషులను కోరుకుంటా ఉన్నాడు. ఆయన కోరుకున్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే నిర్మిస్తా ఉన్నాడు, వారిని తయారు చేస్తా ఉన్నాడు. వారికి లోక సంబంధమైనటువంటి అలవాట్లు చాలా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా విడిచిపెట్టు 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 అని ఆయన ఎల్లవేళలా బోధించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి చాలా మంది ఈ లోకానికి సంబంధించినటువంటి చాలా అలవాట్లు ఉన్నాయి. అవి విడివిడిగా మనం ఏం చెప్పవసరం, అవి అందరికీ తెలుసు. అలవాటే నువ్వు జయించలేకపోతున్నావు కదా, దేవుని మాటను నువ్వు ఎక్కడ నెరవేర్చినటువంటి వ్యక్తి అవుతావు? నీకు అంటుకున్నటువంటి ఒక అలవాటే, అది మంచిది కాదని తెలుసు నీకు, దానినే నువ్వు జయించట్లేదు కదా. నీకు ఏ రీతిగా దేవుని రాజ్యం దొరుకుతుందని ఆశపడతా ఉన్నావు? హవ్వను కూడా ఏం పర్వాలేదు, మీరు ఆ పండ్లు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని దేవుడికి తెలుసుద్ది, కాబట్టి మీరు చావనే చావరు చావనే చావరు అని బోధించింది. నేటికి కూడా దేవుని వాక్యం దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, దేవుని శరీరానికి ఏమైతే నువ్వు అంటించావో ఈ శరీరం మీది కాదు. ఎవరిది? ఈ శరీరం యేసు ప్రభువుది. ఈ శరీరాన్ని మీకు ఇచ్చాడు. యేసు ప్రభు శరీరాన్ని మీరు పాడు చేయొద్దు. అనేక అలవాట్లతో యేసు ప్రభు శరీరాన్ని పాడు చేస్తా ఉన్నారు. సంఘం అనే శరీరం అయింది. ఈ శరీరానికి ఏమేమి ఉన్నాయి? అది కళంకమైనను అక్షైనను ముడతైనను మరి ఏదైనా లేకోకుండా ఒక్కడే పురుషుడికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీని, కన్యకును ప్రదానం చేసినట్లు నేను ఈ సంఘాన్ని ప్రదానం చేయాలని దేవుడు చెప్తున్నాడని పౌలు గారు చెప్తా ఉన్నాడు. చాలా అలవాట్లు ఉన్నాయి మనుషుల దగ్గర. ప్రార్థనకి వెళ్తున్నారు, వస్తున్నారు, గుడికి వెళ్తున్నారు, వస్తున్నారు, మందిరానికి వెళ్తున్నారు, వస్తున్నారు, మీటింగులకు వెళ్తున్నారు, వస్తున్నారు, ఎక్కడ ప్రార్థన అంటే అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ వీరిలో నుంచి ఆ పాతి వేయబడినటువంటి అలవాట్లు బయటకు రావట్లా. ఏం రావట్లా? చాలా అలవాట్లు ఉన్నాయి, వాటన్నిటిని తీసివేయట్లా. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సాతాను తంత్రములు మనము ఎరుగని వారము కాము. వాడు చాలా తంత్రాలు ఉపయోగిస్తా ఉన్నాడు. ఈరోజు బయటికి వెళ్ళకూడదని, సూర్యుని చూసి అది చెయ్యాలని, చంద్రుని చూసి ముద్దు పెట్టుకోవాలని, అమావాస్యని, పౌర్ణమని, ఈరోజు మంగళవారం అని, ఈరోజు శనివారం అని, ఇల్లు కట్టుకుంటే అక్కడికి వెళ్ళి చూడాలని, ఇక్కడికి వెళ్ళి అడుక్కోవాలని. చాలా మంది 100కి 80% క్రైస్తవుల్లో ఇవన్నీ ఉన్నాయి, పాతుకుపోయి ఉన్నాయి. మీరు స్వతంత్రంగా లేరు. దేవుడంటే ప్రేమే, దేవుడంటే ఆశే, పరలోకం కావాలని అందరికి ఆశ ఉంది. వీటన్నిటిని వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు? జయించలేకపోతా ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఏం చెప్తాడు తెలుసా? యేసు ప్రభు వారు జయించిన వానికి, జయించిన వానికి, జయించిన వానికి, జయించిన వానికి. మనకు తెలుసు ఈ అలవాటు మంచిది కాదని, ఈ అలవాట్లు మంచిది కాదని మనందరికీ తెలుసు. జయించిన వానికి ఎవరు జయించగలుగుతారంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారే జయించగలుగుతారు. పరిశుద్ధాత్మ ఒకసారి వచ్చేసి నీ మీద నిలబడిపోయారు అనుకుంటున్నారా? నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి, నీ కన్నీరుని బట్టి, నువ్వు జయించినటువంటి విధానాన్ని బట్టి పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి నివసించుద్ది. ఎంతో మంది ఉన్నారు, పరిశుద్ధాత్మ అందరి మీదకి రాలేదు. ఎందుకని? యేసు ప్రభు వారి మీదకి ఎందుకు వచ్చింది? చూడండి, నువ్వు దేవునికి విధేయురాలుగా ఉండటానికి నువ్వు సిద్ధపడితే
నీకున్నటువంటి ఆ దేవునికి ఇష్టం లేనటువంటి అలవాట్లు నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుని పరిశుద్ధాత్మ సమృద్ధిగా నీ మీద నివసించుద్ది. ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ సమృద్ధిగా నివసించుద్దో వారు పూర్తిగా అభిషేకించబడిన వారు. హల్లెలూయా. ఈ అభిషేకించబడిన వారికి దేవుని రాజ్యము సమృద్ధిగా అనుగ్రహించబడుద్ది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం చూస్తే అభిషేకించబడిన వారి పక్షాన దేవుడు ఉంటాడు, అభిషేకించబడిన వారితో దేవుడు ఉంటాడు. అభిషేకం ఎవరి మీద అయితే నిలిచుంటుందో వారికి వచ్చినటువంటి శ్రమల్లో నుంచి, కష్టాల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, వ్యాధుల్లో నుంచి, రోగాల్లో నుంచి ఆయన వారిని పక్కకు తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు. ఎవరి మీదైతే అభిషేకం లేదో, ఎవరి మీదైతే పరిశుద్ధ ఆత్మ లేదో వారు దేవునికి దూరంగా ఉన్నారని దేవుని వాక్యంలో దేవుడే స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు అభిషేకించే వారిని ఎవరైనా సరే వారికి పగబెట్టుకున్నా, వారి మీద ఏది చేయాలనుకున్నా దేవుడు ఊరుకునేటటువంటి దేవుడిగా లేడు. కాబట్టి మనం సంపాదించుకోవాల్సింది ఏంటంటే, బాప్తిస్మం పొందుకున్నాము, ప్రభు యొక్క రక్త మాంసాలను పొందుకున్నాము, దేవుని సన్నిధిలో సాగుతున్నాం. ముఖ్యంగా మనం సంపాదించాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం సంపాదించాలి. ఏ అనుభవాన్ని? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో నివసించింది అనుకోండి, మనము దేవుని పిల్లల వలె నిలబడిపోతాం. పరిశుద్ధాత్మ మనలో నివసించలేదనుకోండి, మనం ఏమైపోతాం? దావీదు జీవితంలో సాతాను దావీదుని చాలా జాగ్రత్తగా పాపంలో పడేశాడు. దావీదు నేను పాపంలో పడ్డాను అని గ్రహింపు లేకుండానే ఉన్నాడు. ఏది? దావీదు నేను పడిపోయాను అని గ్రహింపు లేకుండా ఉన్నాడు. కానీ దేవుడు ప్రేమించి దావీదు దగ్గరికి నాతాను ప్రవక్తను పంపించి, నువ్వు జారిపోయావు, నీవు పాపంలో ఉన్నావని దావీదుకు తెలియజేసినప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడు? తాను రాజైన పనులన్నీ పక్కన పెట్టి మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపం పొందడానికి ఆయన ఒంటరిగా దేవునితో ఏకాంతంగా గడపడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు దావీదు ప్రార్థన చేస్తా అంటాడు, అయ్యా నన్ను క్షమించు, హిస్సోపు కుంచెతో నా పాపాన్ని కడుగయ్యా, గొర్రెపిల్ల రక్తంతో నన్ను కడుగయ్యా, నా హృదయాన్ని శుభ్రం చేయి దేవా అని అంటాడు. నా యొద్ద నుంచి నీ పరిశుద్ధాత్మను తీసివేయకము. ఏంటి? మనకి కావాల్సింది పరిశుద్ధాత్మే. మనం వెళ్ళలేం పరలోకం, మన శరీరం వెళ్ళలేదు పరలోకం, మన ఆత్మ పరలోకం వెళ్ళలేదు. మన ఆత్మను తీసుకెళ్లేది ఎవరంటే పరిశుద్ధాత్మ. దేవుడే మన ఆత్మను పరలోకానికి తీసుకువెళ్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అభిషేకించబడిన వారి పక్షాన దేవుడు ఉంటాడు, ఉండునుగాక. ఎక్కడ? అభిషేకించబడిన వారి పక్షానే దేవుడు నిలుచును. ఎవరి పక్షాన్ని నిలిచాడు దేవుడు? అభిషేకించబడినటువంటి వారి పక్షాన. మోషే చనిపోయేటటువంటి దినాలు దగ్గర పడినప్పుడు అంటాడు, నీవు లేచి నా కోసము నా పనివాడిగా యెహోషువను అభిషేకించన్నాడు. యెహోషువకు తోడై ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నేటి దినాన దేవుని ఆత్మే మనకు అభిషేకంగా ఉంది. ఆ అభిషేకంలో మనం నిలిచి ఉందాం. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్.